స్టీఫెన్ 2 అవర్స్ రన్ టైమ్ ఉన్న మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మూవీ నాకైతే పర్లేదండి. ఒకసారైతే ఖచ్చితంగా చూడొచ్చు. స్టోరీలోకెళ్తే స్టీఫెన్ అనే వ్యక్తి సినిమా ఛాన్సుల పేరుతో 9 మంది అమ్మాయిలను హత్య చేస్తాడు. అతని గురించి పోలీసులు తెలుసుకొని ఇతని ఇంటికి వెళ్లే లోపే అతనే పోలీస్ స్టేషన్‌కెళ్లి లొంగిపోతాడు. తాను చంపిన అమ్మాయిల డెడ్ బాడీలను అడవిలో పడేసినట్టు చెప్తాడు. అయితే పోలీసులకు ఆ అమ్మాయిల శవాలు మాత్రం దొరకవు. అతన్ని కోర్టులో హాజరుపరుస్తారు. అతడు చెప్పేది నిజమో అబద్ధమో తెలుసుకోవడానికి అతని మెంటల్ ఎగ్జామినేషన్‌తో పాటు కేసు దర్యాప్తు చేయడానికి 15 రోజులు సమయం ఇస్తారు జడ్జి. దాంతో ఇతడి మానసిక పరిస్థితి తెలుసుకోవడానికి సీమ అనే సైకియాట్రిస్ట్ సహాయంతో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అయితే ఇతని జీవితంలో చిన్నతనంలో జరిగిన సంఘటనల వల్ల అతను ఈ విధంగా మారాడని సైకియాట్రిస్ట్ అర్థం చేసుకుంటుంది. అయితే ఆ 9 మంది నిజంగా చనిపోయారా లేదా అనుమానం మొదలవుతుంది. మరోపక్క స్టీఫెన్ తల్లిదండ్రులు ఎలా చనిపోయారు అనే విషయం మీద పోలీసులు ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటారు. అసలు ఆ సైకో చెప్తున్నది నిజమా అబద్ధమా? కృతిక ఎవరు? అతనితో అమ్మాయికి ఉన్న సంబంధం ఏంటి? హత్యలు ఇతను ఒకడే చేశాడా? వేరే ఎవరైనా ఉన్నారా? అసలు నిజంగానే అతను హంతకుడా? 10వ అమ్మాయి అయిన మేరీని ఎందుకు చంపకుండా వదిలేశాడు? ఆ డెడ్ బాడీలు ఏమయ్యాయి? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే. మనం ఇంతకుముందు చాలా సైకో మూవీసే చూసుంటాము. కానీ ఈ మూవీ మాత్రము చాలా డిఫరెంట్‌గా ఉందనే చెప్పాలి. స్టోరీ రొటీన్ అయినప్పటికీ స్క్రీన్ ప్లే పరంగా సినిమా హైలైట్ అయింది. సైకో క్యారెక్టరైజేషన్ కూడా సూపర్‌గా వర్కౌట్ అయిందనే చెప్పాలి. ఈ స్టీఫెన్ క్యారెక్టర్‌లో చాలా షేడ్సే ఉంటాయి. ఈ స్టీఫెన్ తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. స్టీఫెన్ చిన్నప్పటి జీవితము, అలాగే తన లవర్ అయిన కృతికాకి ఏమైందనే విషయాలు కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే ఉంటాయి. అతను చెప్పింది మొత్తం విన్న తర్వాత సైకియాట్రిస్ట్ అతను అన్ని అబద్ధాలు చెప్తున్నాడని చెప్తుంది. చివరికి స్టీఫెన్‌కు 2 యావజ్జీవ శిక్షలు పడిన తర్వాత క్లైమాక్స్‌లో బస్‌లో ఒక 10 నిమిషాల సీన్ ఉంటుంది. అది సినిమాకి హైలైట్ అయిందని చెప్పాలి. ఆ 10 నిమిషాల సీన్ వల్ల మూవీ మీద ఉన్న ఒపీనియన్ మొత్తం కూడా రెట్టింపు అవుతుంది. క్లైమాక్స్ వరకు మూవీ పర్లేదనిపించినప్పటికీ ఆ 10 నిమిషాల సీన్‌తో మూవీ హైలైట్ అయింది. లాస్ట్‌లో మూవీకి సీక్వెల్ కూడా ఉందని అనౌన్స్ చేశారు. పర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే స్టీఫెన్ అలియాస్ గోమతి శంకర్ సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారనే చెప్పాలి. ఇక పోలీస్ ఆఫీసర్ అయిన మైకేల్ అండ్ సీమ పాత్రలు పర్లేదనిపిస్తాయి. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే పర్వాలేదనిపించే సైకలాజికల్ థ్రిల్లర్. మూవీ క్లైమాక్స్ వరకు అతను నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అని ఒక కన్ఫ్యూజన్‌లో ఉంటాం. లాస్ట్‌లో క్లైమాక్స్ చూసిన తర్వాత సినిమా మీద ఒపీనియనే మారిపోతుంది. మూవీని ఖచ్చితంగా ఒకసారి అయితే చూడొచ్చు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మీకు గనుక నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గనుక మూవీ చూసి ఉంటే మీ ఒపీనియన్‌ని కామెంట్‌లో తెలపండి. థాంక్ యూ.